మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా ఆందోళన ఎక్కువ అవుతుంది. ఏ అధికారి కూడా పట్టించుకుంటాడని చెప్పేసి, ఎందుకంటే 370 జీవో ప్రభుత్వం అధికారంలోకి రాగానే 370 జీవో రద్దు చేస్తామని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పూర్తిగా పట్టించుకుంటలేదని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారా? మేము మహబూబాబాద్ నుండి వచ్చాము. మహబూబాబాద్ లో నేను ఉద్యోగం చేస్తున్నాను. జనగాం నుంచి మహబూబాబాద్కి నేను అలాట్ అయ్యాను. నేను 250 కిలోమీటర్ల జర్నీ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సమస్యలు 300 బాధ్యతలు వీలైనంత తొందరగా పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. డిపార్ట్మెంట్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఉద్యోగం? చెప్పండి. నేను ఉద్యోగం చేయబట్టి 13వ సంవత్సరం అండి. 12 ఏళ్ళు కంప్లీట్ అయింది. 9.5 సంవత్సరాలు నేను జనగాంలో చేశాను. కానీ 317 అంపకాల్లో నేను మహబూబాబాద్కి అలర్ట్ కాబడ్డాను. దయచేసి మమ్మల్ని పరిష్కరించాలి. మా స్థానిక జిల్లాలకు మమ్మల్ని పంపించాలి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలకు ఉద్యోగం చేస్తున్నారు? ప్రాపర్ ఎక్కడ? ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు? మా ప్రాపరు నల్గొండ. మమ్మల్ని 317 లో మేము జూనియర్స్ అని చెప్పేసి మమ్మల్ని నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ చేశారు. మా మిత్రులను కూడా ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి 5th జోన్ లో ట్రాన్స్ఫర్ చేశారు. మేము 6th జోన్ అయినప్పటికీ జూనియర్స్ అవ్వడం వల్ల, జూనియర్స్ అవ్వడం అనేది మా పాపం కాదు కదా సార్, అది రోస్టర్ లో మేము జూనియర్స్ మీ. సీఎం గారు రాగానే సానుకూలంగా స్పందించారు. కానీ కాలయాపన పేరుతో మీరు ఏ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారు? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ప్రాపర్ ఉద్యోగం చేసే ప్లేస్ లో లేక ప్రాపర్ ప్లేస్ అప్ అండ్ డౌన్ ఉంటుంది? అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్. చాలా దూరాభారాలు అవుతున్నాయి మాకు. ఒక సాటర్డే నైట్ బయలుదేరితే మళ్ళీ సండే నైటే వెంటనే బయలుదేరాల్సి వస్తుంది ఆదిలాబాద్ లాంటి ఏరియాకి. అంటే మేము ఒక పూట కూడా మా ఫ్యామిలీతో స్పెండ్ చేయలేకపోతున్నాము. ఉద్యోగాలు తీసుకునేటప్పుడేమో ఈ స్థానికురాలని చెప్పి తీసుకున్నారు, తర్వాత ఏమో జూనియర్ అవడం వల్ల ఇంకెక్కడో ఇసిరి కొట్టారు. దానికోసమే మేము ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాము, కాంగ్రెస్ గవర్నమెంట్ ని. రేవంత్ రెడ్డి గారు మొదట్లో చాలా సానుకూలంగా స్పందించారు, మేనిఫెస్టోలోనే పెట్టారు. కానీ ఇప్పుడేమో సబ్ కమిటీ పేరు మీద చాలా కాలయాపన చేస్తున్నారు. అంటే ప్రభుత్వం వచ్చింది, ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన, ప్రతి ఉద్యోగికి ప్రతి అన్ని విధాలుగా ఫలితం దక్కుతుంది, స్థానికత నేను కల్పిస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం 10 నెలలు గడుస్తున్నా, ఎందుకు పట్టించుకుంటలేరు? ఈ విషయం మీద వారు ఒక సబ్ కమిటీ వేశారు. కానీ సబ్ కమిటీ ఏదో ఒక పేరు మీద కాలయాపన చేస్తూనే ఉంది. మాకు అసలు ఇప్పుడు నమ్మకం లేదు. సీఎం గారే స్వయంగా వచ్చి ఈ విషయాన్ని పరిగణించాలని మేము కోరుకుంటున్నాం. సీఎం గారికి తెలుగు అంటారా సబ్ కమిటీ కాలయాపన చేస్తుందనే విషయాన్ని సార్ దాకా తీసుకెళ్తున్నారో లేదో మాకు అనుమానంగానే ఉంది సార్. అందుకే మేము ఇది ఓపెన్ గా చెప్తే కనీసం సీఎం గారి దృష్టికైనా వెళ్తుందని చెప్పి మేము ఇలా చేయాల్సి వస్తుంది. పూర్తిగా గాంధీ భవన్ ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉద్యోగులు అంతా. ఎవరైనా నాయకులు కానీ అధికారులు వచ్చి మీతో మాట్లాడారా? మీ సమస్య మేము తీరుస్తామన్న విధంగా ఇంతవరకు మా దగ్గరికి ఎవరు రాలేదు సార్. మేము ముట్టడి లాంటివి ఏం లేవు. ఈ రోజు గాంధీ జయంతి, గాంధీ గారి అహింసా స్ఫూర్తితోటి మేము దీన్ని చేపట్టాము. కేవలం అహింసాయుతంగానే దీన్ని మేము తెలియజేయాలనుకుంటున్నాం. మా ఉద్దేశం కేవలం సీఎం గారి దృష్టికి మేము ఎంత సఫర్ అవుతున్నామో తెలియజేస్తూ మాకు న్యాయం జరగాలని కోరుకోవడమే ఈ గ్యాదరింగ్ యొక్క ఉద్దేశము. ముట్టడి లాంటిది ఏం లేదు. ఈ రోజు అసలే గాంధీ జయంతి, గాంధీ గారి స్ఫూర్తితోటే మేము ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి అహింసాయుతంగా తెలియజేయాలనుకుంటున్నాము. ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు గత అక్టోబర్ 2న ఇక్కడే ప్రమాణం చేసిండ్రు. మేము ఒకవేళ ప్రభుత్వంలోకి వచ్చిన 48 గంటల్లో మీ సమస్యను పరిష్కరిస్తాము, మీ స్థానిక జిల్లాలకు మిమ్మల్ని పంపిస్తాము అన్నారు. కానీ ఇప్పటికి కూడా సబ్ కమిటీలని నాచుడు ధోరణితో ఇప్పటి వరకు మమ్మల్ని ప్రభుత్వం వచ్చి దాదాపు 9 నెలలైనా ఎందుకు 317 జీవో నంబర్ బాధితులు ఎందుకు పట్టించుకుంటలేదంటారు? మరి ఒక ఫైనాన్స్ విషయంలో ఒక్క పైసా ఖర్చు లేని విషయం పనిది. అలాంటి పనిని మమ్మల్ని మాత్రం పక్కన పెట్టిండ్రు. విషయం ఏంటంటే మాకంటే ముందు వాళ్ళు సీనియర్స్ స్థానికులు అయిపోయినరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు కూడా స్థానికులు అవుతున్నారు. కానీ మేమేం పాపం చేసాం సార్? మా స్థానికత కోల్పోయినాం. మేము ఎన్ని కష్టాలు పడుతున్నామంటే 100 కిలోమీటర్లు చిన్న పిల్లలతోని, తర్వాత అనేక మంది చనిపోవడం కూడా జరిగింది. యాక్సిడెంట్లకు గురైన ఈ బాధలతోని, ఈ సఫరింగ్ తోని తర్వాత 100 కిలోమీటర్లు పోతున్నాం. అక్కడ మా ఫ్యామిలీలన్నీ చిన్న భిన్నం అయిపోయినాయి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారిని ఒకటే మేము కోరుకుంటున్నాం, మా స్థానిక జిల్లాలకు మమ్మల్ని పంపించండి. ఒక పైసా ఖర్చు లేని విషయం ఇది. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని వీలైనంత తొందరగా ఇప్పుడు నెక్స్ట్ అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను మేడ్చల్ జిల్లా నుంచి వచ్చానండి. నేను తాండూరుకి అలొకేట్ అయ్యాను. రోజు 150 కిలోమీటర్లు ప్రయాణం చేసి అప్ అండ్ డౌన్ చేస్తూ నేను ఆరోగ్యం కూడా క్షీణించింది. పూర్తిగా కష్టాలు తీరుస్తానని సీఎం గారు ఇదే గాంధీ జయంతి రోజున ఇదే వేదిక మీదుగా మాకు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవాలని మేము సగౌరవంగా కోరుకుంటున్నాము. నా డ్యూటీ మంచిర్యాల సార్.
రోజు అప్ అండ్ డౌన్ చేయడానికి 300 కిలోమీటర్లు అవుతుంది సార్. నేను ఇవి 7 సంవత్సరాలు సార్. పిల్లలతోటి అమ్మ నాన్నతోటి బాగా ఇబ్బంది పడడం అవుతుంది సార్. మా స్థానికత ఇవ్వాలని మేము ఇవాళ శాంతి ర్యాలీగా వచ్చినాం సార్. సీఎం రెడ్డి మా రేవంత్ రెడ్డిని సీఎం కలవడానికి వచ్చినాం శాంతి ర్యాలీగా. మేము ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాము. ఖమ్మం జిల్లాని మా భద్రాద్రి జిల్లాకి అలాట్మెంట్ చేశారు. మా యొక్క ఆప్షన్ కాదని కోరుకున్న ఆప్షన్ కాకుండా స్థానికత కాకుండా వేరే పరాయి జిల్లాకు పంపించడం వల్ల మా కుటుంబాలకు దూరంగా మేము 100 కిలోమీటర్ల రోజు ప్రయాణం చేస్తున్నాం. దానివల్ల ఉద్యోగానికి న్యాయం చేయలేకపోతున్నాం, ఇటు కుటుంబానికి దూరంగా ఉంటాను. ఇది సమస్యను పరిష్కరించడానికి గవర్నమెంట్కి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బంది కూడా లేదు. గవర్నమెంట్ కూడా మాట ఇచ్చారు. ఇదే గాంధీ జయంతి రోజున రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లోనే పరిష్కరిస్తారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా పరిష్కరించలేదు. కాబట్టి మేము ఆ విషయాన్ని మేము గుర్తు చేయడానికి శాంతియుతంగా మేము ర్యాలీ చేయడానికి ఈరోజు ఇక్కడ గాంధీ భవన్ దగ్గరికి వచ్చాము. గవర్నమెంట్ దీనికి ఖచ్చితంగా మా యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా మేము కోరుచున్నాం. ఖమ్మం జిల్లా నుంచి వచ్చాం సార్. మేము ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు జాబ్? ఎక్కడ చేస్తున్నారు? నేను ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెంలో చేస్తున్నాను. 10 సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేస్తున్నాను. జూనియర్ అనే ఒకే ఒక కారణంగా నన్ను ములుగు జిల్లా ఛత్తీస్గఢ్ బోర్డర్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ చేసి మీకు? అంటే 2.5 సంవత్సరాలు అయింది. 317 జీవో వచ్చాక నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి, ఓ సంవత్సరం బాబుని వదిలిపెట్టి ఎక్కడో వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాను. నేను కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్న స్థానికత ఎక్కడ? పరాయి జిల్లాలో వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. నా స్థానికత నాకు కావాలి. రేవంత్ అన్న, నువ్వు మాట ఇచ్చావు, ఇచ్చిన మాటని నిలబెట్టుకో. నా స్థానికత జిల్లాకు నన్ను పంపించన్న మాట నిలబెట్టుకోవాలి. గత సంవత్సరంలో సీఎం గారు ఇచ్చిన గాంధీ జయంతి రోజున ఇచ్చినటువంటి హామీలో మా ప్రభుత్వం వచ్చినటువంటి 48 గంటల్లో ఈ జీవోను 370 జీవోను రద్దు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఇటువంటి హామీలు ఇచ్చారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు వీళ్ళందరూ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఏమీ అమలు పరచలేదు. సబ్ కమిటీ వేసారు, సబ్ కమిటీ రిపోర్ట్ బయటికి రాలే. ఇంకోటి కొత్త డిఎస్సీ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కొత్త డిఎస్సీ ఇచ్చిన తర్వాత ఇటువంటి వేకెన్సీలు ఉంటాయి కాబట్టి దానికంటే ముందుగా మనకు ఇచ్చిన తర్వాతనే ఇది మనకు ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాము. ఇవాళ ఒకటే రోజు కాదు, మేము నిరంతరంగా రోజు పోరాటం చేస్తాం. ఇక్కడనే ఉంటాం, మొత్తం సెలవులు ఇక్కడనే ఉంటాం. 48 గంటల్లో తమ హామీ నెరవేర్చుకుంటామన్న సీఎం గారు దయచేసి మా గోడు వినండి. మమ్మల్ని వెంటనే మా స్థానిక జిల్లాలకు పంపించండి. 2024లో ఇప్పుడు పోస్టింగ్ తీసుకుంటున్న వాళ్ళకంటే ముందు మేమున్నాం. మమ్మల్ని మా స్థానిక జిల్లాలకు పంపి వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ జాబ్ చేస్తున్నారు? సార్, నా ప్రాపర్ వచ్చేసి ఆదిలాబాద్, అత్తగారేమో నిర్మల్. నేను వర్కింగ్ చేసేది ఆసిఫాబాద్. 3 డిస్ట్రిక్ట్లు తిరుగుతున్నా, 300 కిలోమీటర్లు తిరుగుతున్నా. నా పిల్లలకు, మా అత్తమామలకి, మా ఆయనకి, ఫ్యామిలీకి దూరంగా గడుపుతున్నా. నేను ఎంత సఫర్ అవుతున్నామో రోజు జర్నీలు చేయలేక మేము చాలా అవస్థపడుతున్నాం. కాబట్టి వెంటనే మాకు న్యాయం చేయాలి. మా పిల్లల స్థానికతను మాకు ఇవ్వండి. మా స్థానికతను మాకు ఇవ్వండి. సీఎం గారు, మీకు దయచేసి దండం పెడుతున్నాం. మీ అక్క చెల్లెలు అనుకొని మాకు న్యాయం చేయండి దయచేసి. ఎక్కడ జాబ్ చేస్తూ ఏంటి? మీరు ఎక్కడ? ఫస్ట్ ఆదిలాబాద్ లో ఇచ్చిండు పోస్టింగ్, తర్వాత ఏమో 317 లో మాకు ఆసిఫాబాద్ అలర్ట్ చేసిండు. కాబట్టి ఇప్పుడు మా స్థానిక జిల్లాని మాకు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నామన్న. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు అక్కడ జాబ్? అక్కడ మూడు సంవత్సరాల నుండి చేస్తున్నాం. 3 సంవత్సరాలు కూడా మేము చాలా దూరం, అంటే చాలా దూర ప్రాంతంలో చేస్తున్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు మమ్మల్ని మా స్థానిక జిల్లాకు పంపించాలని మేము కోరుతున్నాం. అన్న చెప్పండి అన్న, 317 జీవో ప్రభుత్వం ఉపసంహరించుకుంటే ఎలాంటి లాభాలు జరుగుతాయి మీకు? సార్, మా ఏజ్ ఇప్పుడు ఒక 56 సంవత్సరాలు. మేము 250 కిలోమీటర్లు మా ప్రాపర్ నిర్మల్ బైన్సా నుండి సుదూర ప్రాంతము మంచిర్యాల జిల్లా చెన్నూరుకు జోనల్ పోస్ట్ ఇచ్చేసి మాకెంత ఒక భార్య ఒక దగ్గర, మా ఇల్లు ఒక దగ్గర, మేము ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఇంత కూడా ఈ 317 జీవో వల్ల ఆనందమే లేదు. రోజు ఒక ఏడుగురు తక్కువ ఉంది. ప్రతి ఒక్కరు కూడా డైలీ ఈ ఉచిత బస్సు చేయడం వల్ల మాకు చాలా బస్సు ఇబ్బంది కూడా ఉంది. బస్సులో సీట్లు కూడా దొరుకుతలేవు. ప్రతి వీక్ ఇంటికి పోవాలంటే, సాటర్డే రోజు మేము ఇంటికి పోవాలంటే బస్సులో కూర్చోవడానికి సీట్లు కూడా దొరుకుతలేవు. కాబట్టి ఈ 317 జీవోని వెంటనే రేవంత్ రెడ్డి 48 అవర్స్లోనే, ఎలక్షన్ కాగానే 48 అవర్స్ లోపలనే చేస్తానికి వాగ్దానం ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ గాంధీ జయంతి రోజు ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి
సార్ మేము ఆదిలాబాద్ నుంచి వచ్చినాం సార్. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజు పిసిసి అధ్యక్షుడి హోదాలో ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే మాకు స్థానికత ఇస్తానని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 8 నెలలు కావస్తుంది, కమిటీ వేశారు, కానీ ఇప్పటికీ కూడా మాకు వెరిఫికేషన్ జరిగిన ఎటువంటి ఏమీ జరగలేదు. ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సీ రిక్రూట్మెంట్ అవుతుంది, వాళ్ళు సొంత జిల్లాలోనే రిక్రూట్ అవుతారు. మా ముందు కూడా సొంత జిల్లాలోనే రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. అటు ఇటు కాకుండా మేము ఇటు కాకుండా పోయాము. తెలంగాణ స్థానికులం కాదా? వెంటనే మాకు ఈ దసరా లోపే మమ్మల్ని కూడా మా సొంత జిల్లాలకు చేర్చాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు 4-8 గంటల్లో చేస్తున్నారు. ఆయన మాట ప్రకారం నిలబడి ఉంటాడు ఆయన. కానీ ఇంతవరకు సబ్ కమిటీ వేసింది, కానీ ఇంతవరకు ఫైనల్ రిపోర్ట్ రాలేదు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే వేడుకుంటున్నా, సార్ మీరు ఒక్క సంతకంతో ఇది అయిపోతుంది, మీరేందో మాకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ఇది జీవోని సవరించి ఇమ్మీడియట్ గా మా ప్లేస్ లో మమ్మల్ని తోలాలని మేము కోరుకుంటున్నాం. భార్య పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మా స్థానికత అయిన జిల్లా కాకుండా 317 జీవోలు అలర్ట్ చేయడం వల్ల మేము చాలా ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నాం. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఏ జాబ్ చేస్తుంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? స్కూల్ అసిస్టెంట్ టీచర్ను. సో 22 సంవత్సరాల సర్వీస్ అయినప్పటికీ కూడా నేను జూనియర్ అని చెప్పేసి నా జిల్లా కాకుండా, స్థానికత జిల్లా కాకుండా ఇతర జిల్లాలకు పంపించడం జరిగింది. ఆ విధంగా 22 సంవత్సరాల సర్వీస్ ఉన్నప్పటికీ కూడా క్యాడర్లో జూనియర్ అని తీసివేయడం జరిగింది. ఇవాళ 2008 డిఎస్సి వాళ్ళకు, 2024 డిఎస్సి వాళ్ళకు, మా తర్వాత డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళకు స్థానికత జిల్లా కేటాయిస్తున్నారు. కానీ మేము 2002లోనే సెలెక్ట్ అయ్యి టీచర్లుగా పనిచేస్తున్నాం. మేము మా స్థానికత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలకు నెట్టివేయబడ్డాం. తెలంగాణ ఏర్పడిందే స్థానికత మీద. ఆ స్థానికత కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. 9 నెలలైన ప్రభుత్వం మీలాంటి ఉద్యోగులని, టీచర్స్ని ఎందుకు పట్టించుకోవట్లేదంటారు? కమిటీ వేసింది, కమిటీ 3 మంత్రులతో కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు ఇంతవరకు. త్వరగా రిపోర్ట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము చేతులు జోడించి వేడుకుంటున్నాము. త్వరగా మీ అన్నదమ్ములకు, అక్కాచెల్లెలకు న్యాయం చేసి స్థానిక జిల్లాలకు పంపించండి దయచేసి. మీరు ఆ రోజు అక్టోబర్ 2 నాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మీరు మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇదే గాంధీ భవన్లో 48 గంటల్లోగా మీ స్థానిక సమస్యను తేల్చేస్తాం, మీ అందరినీ సొంత జిల్లాకు పంపిస్తాం అన్నారు. ఇప్పటి వరకు 10 నెలల కాలం గడిచింది, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము సవినయంగా వేడుకుంటున్నాం. ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరం కూడా బాధపడుతున్నాం, స్థానికత కోల్పోయినాం. దయచేసి తెలంగాణ రాష్ట్రంలో మా స్థానికత మాకు కావాలి. మేము నిర్మల్ నుండి వచ్చాం సార్. మరి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ తల్లిగారు, అత్తగారు నిర్మలు. ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి నేను ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ లో చేస్తున్నా. 300 కిలోమీటర్ల దూరంలో మా పాపకి, మా ఆయనకి, ఫ్యామిలీకి దూరంగా ఎక్కడో చేస్తున్నాం. దయచేసి మా డిస్ట్రిక్ట్ లో మాకు ఇవ్వండి. తెచ్చుకున్న తెలంగాణలో 370 మళ్ళీ ఉపసంహరిస్తా అని చెప్పేసి ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాదాపు 9 నెలలైనా ఇంకా ఇలాంటి సమస్యను ఎందుకు పట్టించుకుంటలేరు? ఏ విధమైన సూచన చేస్తారు ప్రభుత్వానికి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి? ఇప్పుడు 2024 ఈ డిఎస్సి పోస్టింగ్ కంటే ముందే మా సమస్య సాల్వ్ చేస్తే అయిపోతుంది సార్. మా సీనియర్లకి ఉన్న చోటనే పోస్టింగ్లు ఉన్నాయి, మా జూనియర్లకి ఇప్పుడు 2024 వాళ్ళకి కూడా పోస్టింగ్ అక్కడే ఇస్తారు, స్థానికత మీదనే. మరి మా స్థానికత ఏమైంది? మేమేం పాపం చేసినామని మా స్థానికత కోల్పోవాలి? మేమే కాదు, మా పిల్లలు కూడా మా స్థానికత కోల్పోతున్నారు. వాళ్ళు ఎక్కడ పెరగాలి, ఎక్కడ ఉండాలి, వాళ్ళ స్థానికత ఏంది? ముందు పుట్టినోడు హిందూ, వెనుక పుట్టినోడు క్రిస్టియన్, మధ్యలో పుట్టినోడు ముస్లిం అన్నట్టు మమ్మల్ని వేరు చేసి పడేస్తున్నారు. దాదాపు ఈ 9 నెలల్లో ఎవరైనా ఏ ఒక్క అధికారి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి నాయకులు వచ్చి మీతో మాట్లాడారా ఈ 370 జీవో గురించి? సార్ సీఎం గారే డైరెక్ట్ గా చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. సీఎం గారే డైరెక్ట్ గా చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. వాళ్ళు మేము 48 గంటల్లో సాల్వ్ చేస్తామని సబ్ కమిటీ, క్యాబినెట్ కమిటీ కూడా వేశారు. మరి ఇంతవరకు ఎందుకు దాన్ని ఊసెత్తడం లేదు? మేము చేసిన పాపం ఏంది? మా స్థానికత మేము ఎందుకు కోల్పోవాలి? స్థానికత పునాదుల మీద ఏర్పడిన ఈ తెలంగాణలో మేము స్థానికత ఎందుకు కోల్పోవాలి అని అడుగుతున్నాం. మా స్థానికత మాకు ఇచ్చి మిగతా వాళ్ళకి 2024 పోస్టింగ్లు ఇవ్వండి. చెప్పండి, నేను ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు జాబ్? సార్ నిజామాబాద్ నుంచి వచ్చాం సార్. పోస్టింగ్ ఎక్కడ మీది? పోస్టింగ్ మిర్యాలగూడ సార్, నల్గొండ డివిజన్, నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ పోస్టింగ్ సార్. నాకు నిజామాబాద్ నుంచి మిర్యాలగూడ 350 కిలోమీటర్స్ సార్ జర్నీ. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నా? 9 అవర్ డైలీ అప్ అండ్ డౌన్ సార్. 2 days అక్కడ ఉంటా, 2 days ఇక్కడ. 9 అవర్ జర్నీ ఉంది సార్. 9 అవర్ పోవాలి, 9 అవర్ రావాలి సార్. దీంట్లో మన వైఫ్ ఎక్స్పైర్డ్ అయిపోయింది. ఏ డిపార్ట్మెంట్ మీది? కమర్షియల్ డిపార్ట్మెంట్ సార్. నా వైఫ్ ఈజ్ ఎక్స్పైర్డ్ సార్.
నాకు 2 పిల్లలు ఉన్నారు. నా అమ్మాయి ఓల్డ్ ఏజ్ మదర్. నా ప్రాపర్ నిజామాబాద్. అక్కడ మా సిటీఓ గారు కూడా టార్చర్ చేస్తుంది. కంపల్సరీ మీరు వీక్లో 5 days ఉండాలమ్మా ఆఫీస్లో. అది మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మాకు ఈ 317 జీవో ఉపసంహరించుకోవాలంటే ప్రభుత్వానికి అన్నట్టు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు? మాకేం లేదు సార్. అయ్యా రేవంత్ రెడ్డి సార్, సీఎం సార్, మీరు దండం పెడతాం సార్. ఇదో అక్టోబర్ 2వ తారీఖున మీరు చెప్పినదే సార్. మేము మా పార్టీలో మేము అధికారంలో వస్తే 42 hours మేము మీ జియో క్యాన్సిల్ చేస్తామని చెప్పాను సార్. ఇప్పటిదాకా 1 year అవుతుంది మీరు చేస్తలేదు సార్. ఇప్పటిదాకా 35 members చనిపోయారు సార్ యాక్సిడెంట్ అయ్యి. నిజామాబాద్లో మొన్న మల్లారాంలో యాక్సిడెంట్ అయింది సార్. ఒక అటెండర్ది యాక్సిడెంట్ అయింది, చనిపోయింది. భార్య కాళ్ళు ఇంజూర్ అయిపోయింది సార్. మాది ఒకటే సార్, మాది సబ్ కమిటీ వేసిరు. సబ్ కమిటీలు కమిటీలు వేసిరు. కమిటీలు పేరుకే కమిటీలు. దామోదర్ రాజ నరసింహ, ఇక రేపైతే మాపైతే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సార్ మీ దండం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెస్తామా అన్నారు. ఇప్పటి వరకు మీరు ఎందుకట మనను చంపుతున్నారు? మీరు ఇంకా చనిపోయినా 317 జీవో ఉపసంహరించుకోవాలన్నా లేకపోతే దాన్ని ఉపసంహరించుకుంటే మీకు మీలాంటి ఉద్యోగులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి? సరే, గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటలేరు మరి? అదే వచ్చింది సార్. అందుకే మేము ఈరోజు దిగినాం. ఇప్పటి వరకు ఎప్పుడు దిగలే. 48 గంటలు చేస్తామన్నారు. మా స్థానికత మగాలి. సంగారెడ్డి డిస్ట్రిక్ట్, సంగారెడ్డి నుంచి మీద కాలిరిపోయి మా భార్య. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఉద్యోగం? సంవత్సరంన్నర అవుతుంది సార్. పోస్టింగ్ ఎక్కడ ఉండేది? ప్రాపర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ చేసాను. డైలీ అప్ అండ్ డౌన్ లేక అప్ అండ్ డౌన్. మీరు ఎక్కడి నుంచి అన్నా? నేను ఇక్కడ మేడ్చల్ సార్. నా లోకల్ మేడ్చల్ 21 years మేడ్చల్లో పనిచేస్తా. మేడ్చల్లో పనిచేసింది. నాకు ఫస్ట్ హాస్టల్ మేడ్చల్ ఇచ్చారు. మేడ్చల్ ఇవ్వకుండా వికారాబాద్ పంపించారు. వికారాబాద్ అంటే 120 kilometers. రోజు 240 kilometers తిరిగి రావాలి. అంటే ఎంత కష్టం ఒక ఉద్యోగికి. 240 kilometers అప్పటి నుంచి చేస్తూ అక్కడ ఉద్యోగాలు నిర్వహించాలంటే చాలా కష్టం. రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైం October 2nd ఏం చెప్పారు? నేను వచ్చిన 48 hours ఈ జీవోని రద్దు చేస్తారని చెప్పారు. రద్దు చేయలేదు ఇంతవరకు. కమిటీ మాత్రం వేశారు. కమిటీ వేసినప్పుడు దాని విధి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు 10 months అవుతుంది. ఇంతవరకు దాన్ని మమ్మల్ని పాత జిల్లాకు పంపిస్తామని ఇంతవరకు పంపించలేదు. అది మా మెయిన్ ప్రాబ్లం. మళ్ళీ 48 గంటల్లో చేస్తా అన్న ప్రభుత్వం దాదాపు 10 నెలలు కంప్లీట్ అయింది. ఇంకా మీలాంటి ఉద్యోగుల ప్రధానంగా ఉన్న టీచర్స్ సమస్య ఎందుకు పట్టించుకుంటలేదు మరి? అదే ప్రభుత్వం ఏంటంటే ఇంకా కాలయాపన చేస్తూ ఉంది. కాలయాపన చేయడం వల్ల రేపు కొత్త డిఎస్సి వస్తుంది. 9వ తేదీన కొత్త డిఎస్సి ఎంప్లాయీస్ వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మాకు ఖాళీలు ఉండవు. 0 ఖాళీలు వస్తాయి. అంటే ఇంకెక్కడ పోస్టులు ఖాళీ ఉంటాయి. మమ్మల్ని ఎక్కడ మళ్ళీ పాత జిల్లాకు పంపిస్తారు? ఇది పెద్ద ప్రాబ్లం. ఇంకా జటిలమైన సమస్య అవుతుంది. వాళ్ళు రాకుండా ముందే, వాళ్ళు కొత్త అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా ముందే మమ్మల్ని పాత జిల్లాకు పంపిస్తే మేము హ్యాపీగా సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతాం. అలా కాకుండా మళ్ళీ వాళ్ళు కొత్త ఎంప్లాయీస్ వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ స్థానికత అంటారు. మరి మేము 21 సంవత్సరాలు సర్వీస్ చేసి మేమేమో నాన్ లోకల్ అవుతామా? మరి వాళ్ళు లోకల్ అవుతారా? మా పిల్లలు లోకల్ అవుతున్నారు మేడ్చల్లో, మేము నాన్ లోకల్ అవుతాం ఈ జిల్లాకి. దాదాపు ఎన్నో దశాబ్దాలుగా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న ప్రధానంగా స్థానికత కోసమే ఎవరో ఉద్యోగులు ఎత్తుకోబోతున్నారు. మన రాష్ట్రంలో, మన జిల్లాలో మనకే ఉద్యోగాలు కావాలని తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఇలాంటి సమస్యని ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి కొరకు అసెంబ్లీలో చెప్పారు. ఆ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. 48 గంటల్లో నేను వచ్చిన అధికారులు వచ్చినట్టు రద్దు చేస్తాను, మళ్ళీ సొంత ప్రాంతాలకు పంపిస్తానని చెప్పారు. మరి ఇంతవరకు ఎందుకు దాన్ని? అరే మనం ఓట్లేసి ఎంప్లాయీస్ అందరూ ఓట్లేయడం వల్లే ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సాక్షాత్గా చెప్పారు. చెప్పినప్పుడు మమ్మల్ని ఎందుకు మళ్ళీ పరిగణలోకి తీసుకోవట్లేదు? మమ్మల్ని పాత జిల్లా పంపించాలని మేము కోరుకుంటున్నాం. సార్ మాది నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలము టెంపూరి గ్రామం సార్. నేను ఉద్యోగం చేసేది కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ సార్. 230 kilometers దూరం సార్. మాకు వృద్ధాప్య తల్లిదండ్రులు ఉన్నారు సార్. పిల్లలు ఉన్నారు సార్. ఇంటి నుంచి ఫోన్ వస్తే మాకు దినదిన గండం అనిపిస్తున్నారు సార్. మంచి మాటలు మాట్లాడితే సంతోషపడుతున్నారు సార్. జ్వరం వచ్చా ఇంకేమైనా అయితే సార్ మా ప్రాణాన్ని మాకు గాలి కలిసిపోతున్నాయి సార్. మా పిల్లలు కూడా స్థానికత ఓడిపోతున్నారు సార్. దానివల్ల చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం సార్. దయచేసి ముఖ్యమంత్రి గారు మా విన్నపం ఏంటంటే ఈ 317 రద్దు చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి స్థానికత ఆధారంగా మరి ఏ జిల్లాల వాళ్ళు పంపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం సార్.